హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ సంధ్య శ్రీనివాస్ చక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోతున్నాం చామగడ్డ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చామగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఉడికించి తీసుకున్న మన చామదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. వీటితో మనం చామదుంప ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. తర్వాత బాండి పెట్టేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోండి ఎందులోనైనా. ఇప్పుడు వచ్చే హెల్దీ ఫుడ్ అన్నీ కూడా హెల్దీగా తీసుకోండి. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూను అల్లం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన చామదుంపలండి ఇలా కట్ చేసి పెట్టుకోండి చక్కగా. ఇవి చూడటానికి జిగట ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటాయండి. ఆలుగడ్డ టైప్లోనే ఉంటాయి, కాకపోతే దీని టేస్ట్ వేరే. ఆలు ఫ్రై కన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం, ఇప్పుడు ఒక 1 స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి. ఇలా అన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని పెట్టేసేదామండి. చాలా టేస్టీగా ఉండే మన చామదుంప ఫ్రై. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన మన చామదుంప ఫ్రై. ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. రోటీస్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతోని కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.